ప్రస్తుతం మారుతున్న కాలానికి తగ్గట్లుగా చాలామంది పేరెంట్స్‌లో కామ్ పేరెంటింగ్ కరెక్టా? స్ట్రిక్ట్ పేరెంటింగ్ కరెక్టా? అనే క్వెషన్ మిగిలిపోయింది. ఈ ప్రశ్న చాలామంది పేరెంట్స్‌లో ఉంటుంది. కొంతమంది అంటారు స్ట్రిక్ట్‌గా ఉంటేనే పిల్లలు కంట్రోల్‌లో ఉంటారు అని. మరికొంతమంది అంటారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటే పిల్లలు ఎమోషనల్‌గా పేరెంట్స్‌కి దూరం అవుతారు అని అనుకుంటుంటారు. ఇది పేరెంటింగ్ గురించి డిబేట్ కాదు గానీ, ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. పిల్లల భవిష్యత్తుకి ఏ పేరెంటింగ్ స్టైల్ ఎక్కువ ఉపయోగపడుతుందో చూద్దాం. స్ట్రిక్ట్ పేరెంటింగ్‌లో పిల్లలు ఒబీడియన్స్ నేర్చుకుంటారు. కామ్ పేరెంటింగ్‌లో పిల్లలు అండర్‌స్టాండింగ్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న. జీవితంలో ఎక్కువ అవసరమైంది ఏంటండి? కేవలం మాట వినటమా? లేక పరిస్థితిని అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవడమా? దానికి ముందు ఈ 2 పేరెంటింగ్ స్టైల్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ స్ట్రిక్ట్ పేరెంటింగ్‌లో సాధారణంగా చాలా రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కఠినమైన డిసిప్లిను ఉంటుంది. తప్పు చేసిన వెంటనే పనిష్మెంటు ఉంటుంది. కొన్నిసార్లు పిల్లల భావాల కంటే కూడా రూల్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను చెప్పాను కాబట్టి చెయ్యాలి అనే విధానం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి పేరెంటింగ్ కొంతమందికి సరైందిగా అనిపించొచ్చు. పేరెంటింగ్ అంటే పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు వదిలేయడం కాదు. ప్రేమతో స్పష్టమైన బౌండరీలు పెట్టాలి. భయంతో కాదు, అర్థం చేసుకునేలా గైడ్ చేయాలి. పిల్లల భవిష్యత్తుకి ఏ పేరెంటింగ్ మంచిదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.